హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా సాయి కింద దొరికిపోతున్నారా నీలా. చూడండి, చికెన్ తీసుకొచ్చాడు. చక్కగా కేఎఫ్సి చేసి పెడతాడంట. ఇప్పుడు దానికోసం ఇంట్లో హడావిడి జరుగుతుంది. ఇప్పుడు ఈ పని అంతా మా సాయి చూసుకుంటాడు. నేను అటు ఇటు తిరుగుతాను. మొత్తం సింకు అన్నీ కూడా గల్లంత అవుతాయి. ఇంకా ఇప్పటికే ఆల్రెడీ టిఫిన్ తిన్న సామాన్లు వేసేసి ఉన్నాయి. ఆహాహా, ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే. అక్కడేమో తమ్ముడు, ఇక్కడేమో అక్క. చూసారా ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? సాస్ తయారు చేస్తుంది చక్కగా కేఎఫ్సీలోకి. చిల్లీ గార్లిక్ ఆయిల్. ఇప్పుడు ఏం చూపిస్తుంది? ఓహో, నెయిల్ పాలిష్ వేసుకుందంట. సరిగ్గా చూపి మరి. బాగా వేసుకుంది కదా. ఇప్పుడు చక్కగా ఇదిగోండి గార్లిక్ ని మంచిగా ఒలుస్తుంది. ఎక్కువ కావాలి కాబట్టి మనకి. అంటే చిల్లీ గార్లిక్ ఆయిల్ సాస్ ఇప్పుడు అది ప్రతి దాంట్లోకి సెట్ అవుతుంది. మనం మంచూరియా చేసినా కదా, సేమ్ సాస్ అన్నమాట. చాలా బాగుంటుంది సాస్. నాకు అదే ఇష్టం. మామూలు సాస్ కన్నా ఇదే చేయమని కూడా అన్నాను అనమాట నేనైతే. ఈ సాస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అలా జరుగుతుంది. అక్కడేమో సామానం అన్నీ గలీజ్ చేసేస్తున్నాడు మా సాయి. అవన్నీ శుభ్రం చేసుకోవాలి దేవుడా. సాయి, అసలు నన్ను పిలవకుండా ఎలా మేనేజ్ చేసేసావురా నువ్వు? అయ్య బాబాయ్, తమ్ముడికి వెనకేసుకొచ్చేస్తుంది. ఇదిగోండి మేనేజ్ అయితే చేసాడు. ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని సాయి? రెస్ట్. చక్కగా చికెన్కి రెస్ట్ ఇస్తున్నాడు. పడుకోమ్మా, పడుకో. జోలాలి జోలాలి జో. అలా వెళ్ళి ఇలా వచ్చేలోగా అన్నీ రెడీ చేసేస్తున్నాడు. ఇక్కడ చక్కగా దాని మీద పిండి కోటింగ్ కూడా రెడీ చేసాడు. ఏం వేసామో చెప్పమ్మా? ఇందులో ఏంటి కొత్తగా అంటున్నాయి? సేమియాలు, మైదా, సేమియా, కారం, ఉప్పు. ఓట్స్ వేయకుండా ఈసారి సేమియా వేసావా? ఓట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? అయ్యో, ఏదైతే అది వేసేయడమే. ఇంకా అది దానికోసం ఎత్తుకుతున్నాడు. ఇక్కడ డబ్బాల్లో ఏది కనపడితే అది వేసేస్తున్నాడు అనమాట. కోళ్ళకి ఓట్స్ వేసారు పాపం. అన్నీ వేసారు, బలంగా పెట్టారు. ఇప్పుడు ఆ ఓట్స్ డబ్బా ఎక్కడ ఉందా అని అడుగుకుంటున్నారు వాళ్ళు. ఏంటి? వస్తా. ఓట్స్ డబ్బా పైనే ఉందండి, కానీ ఎక్కడెక్కడో తడుముకున్నారు పాపం వీళ్ళు. అయితే ఇప్పుడు దొరికేసింది మనకి. ఇప్పుడు ఇందులో ఓట్స్ కూడా మిక్స్ చేసేస్తాడు. మోదు అక్కడ రమ్మంటుంది. ఆవిడేం చేస్తుందో చూద్దాం మనం వెళ్ళి. ఓట్స్ పైన అద్దడం కోసం సెపరేట్గా ప్లేట్లో వేసుకుని పెట్టుకుంటాయి ఇలాగా. ఇదిగోండి, కీమా చేసేస్తుంది చక్కగా వెల్లుల్ని. ఏమాదు ఇక్కడ మూకుడు పెట్టి ఆయిల్ పెట్టేశాడండి. ఇప్పుడు సాయి ఏం చేశాడంటే, అసలు అప్పుడు చికెన్ మ్యారినేట్ చేశాడు కదా, ఉప్పు సరిపోయిందో లేదో చూడమ్మా అని అన్నాడు అనమాట. చిచి నేను చూడలేను రా బాబు అలాగా అన్నాను. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చక్కగా ముక్కు కాడ పెట్టుకుని దాన్ని స్మెల్ చూస్తున్నాడు. అంటే ఉప్పు సరిపోయిందో లేదో తెలిసిపోతుందంట. తెలిసిపోయిందా సాయి నీకు? ఇప్పుడు చెప్పు సరే. కనిపెట్టే అది ఎవరో అన్నారు, నిజమే. కానీ నీకు తెలిసిందా లేదా? సరిపోయిందా మరి? సరిపోయిందంట, తెలిసిందంట వాడికి. వాడు ఏమి ఉప్పు తక్కువే వేయడు అసలు. చాలా స్ట్రాంగ్గా అన్నీ దిట్టంగానే వేస్తాడు ప్రతి దాంట్లోనూ. అసలు చూడాల్సిన పనే లేదు. నేనంటే కొంచెం వేసి చూస్తాను, కానీ ఉప్పులు అవి ఎక్కువ అవ్వకూడదని. ఆడు అన్నీ మసాలాలు అన్నీ స్ట్రాంగ్గా వేస్తాడు. చూడండి, చక్క పిండిలోని అన్నీ వేసుకున్నాడు కదా. అక్కడ ఓట్స్ కూడా పెట్టుకుంటా అందులో కూడా మిక్స్ చేసి వేస్తున్నాడు. దులిపమ్మా ఇలాగా. ఇంకా అద్దాలి, బాగా పిసికి ఇలా దులపాలి. అప్పుడు దాన్ని పట్టుకునే రాలిపోగా ఉంటాయి అన్నమాట. కేఎఫ్సి రెడీ అయిపోతుంది. సాస్ కూడా రెడీ అయిపోతుంది. వేడిగా ఆయిల్ మరిగించేసింది. ఇప్పుడు బాబోయ్ జాగ్రత్త, అన్నిటి మీద వేడి ఆయిల్ వేయాలి. అప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట. ఈ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చేసిందండి మాకు. సూపర్. కట్టేయమ్మా, గ్యాస్ కట్టేయమ్మా సాయి ఆ పక్కది. ఇప్పుడు కేఎఫ్సి కావాలంటే బయట నుంచి తెచ్చుకుంటే ఎంత అవుతుందమ్మా సాయి? ఒక డబ్బాలో 6 పీసులు అలాగ ఉంటాయి చూపిస్తున్నారు కదా. ఇప్పుడు అది ఎంత ఉంటుందంట? 300 350 అలా వచ్చేస్తాయా? ఇంకా ఎక్కువైనా? ఆ 6 పీసులకే తిని చూపిస్తున్నారు కదా చాలామంది. కానీ మనం ఇప్పుడు ఇక్కడ కేజీ చికెన్ తెచ్చుకున్నామండి, మంచిగా వేసుకొని ఇంటిల్లిపాది తృప్తిగా తినచ్చు.
మాకు ఇలా వస్తాయి ఆలోచనలు. ఆడికి 200 300 ఇచ్చి 6 పీసులు తెచ్చుకొని ఇబ్బంది పడడం అసలు ఇష్టం ఉండదు. సాస్ చూసారా కలర్ఫుల్గా భలే ఉంది. ఇప్పుడు అందరూ టమాటా సాస్ కూడా వేస్తుంది, కొంచెం చూడండి. ఇలా కూడా తినచ్చు. ఇప్పుడు సాస్ వేసుకున్నట్టు ఎక్కువ ఉన్నది కదా, కేఎఫ్సీ అంతా తినాలి కాబట్టి ఇప్పుడు ఈ సాస్ని కూడా మిక్స్ చేస్తే ఆ ఎల్లుల్లి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఈ సాస్లో మిక్స్ చేయడం వల్ల. అదన్నమాట. మీరు సాస్ ఎప్పుడైనా తినాలి ఇంట్లో అనుకున్నా సరే, ప్యాకెట్ తెచ్చుకున్నా సరే ఇలా ట్రై చేయండి కంపల్సరీ, మిస్ అవ్వద్దు. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి. అది అంతసేపు ఏగిదాకా కూడా కంగారుగా ఉంటుంది. ముందే ఎగ్ వేసేసాడు అనమాట చికెన్లో మ్యారినేట్ చేసినప్పుడే, అందుకే సెపరేట్గా పెట్టుకోలేదు. ఆ చెమ్మది ఉంటుంది కదా, దాన్నే చక్కగా ఇలా పిండిలో మిక్స్ చేసి తర్వాత ఓట్స్ అద్దేసి వేసేస్తుంట. ఇట్లా వాళ్ళు కనపడితే అసలు వాళ్ళని చూపించి చెప్పేసేదాన్ని, వాళ్ళు కనపడట్లేదు కాబట్టి ఇగో మనం ఏదైతే చేస్తున్నామో ఆ శాలరీని చూపించి చేయాల్సి వస్తుంది, వీడియో తీయాల్సి వస్తుంది. ఇంక టేస్ట్ చూసిదేంటే తెలిసిదే కదమ్మా అంతానే అని సరిపోయినాయి. అదరహో సూపర్, భలే ఉంది కాదా. సేమియాలు చూడండి, సేమియాలు వేయడం వల్ల కూడా పైన అవి ఎలా కనపడుతున్నాయా ఓట్స్ అవి భలే ఉన్నాయండి. మధు కొత్తిమీర వేసాము ఇందులో? లేదు, వేయాలి. చూసారా పాపం మిస్టేక్ అంటే పర్వాలేదు, అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కాబట్టి పర్వాలేదు, కానీ కొత్తిమీర కూడా వేస్తావు కదా, ఉంది కదా, లేకపోతే తీసి పక్కన పెట్టుకున్నాను కట్ చేద్దామని. భలే ఎగుతున్నాయండి. కేఎఫ్సీ అదిరిపోయింది. అది ఎప్పుడు ఎగుతుందా, ఎప్పుడు పడక తిందామని కూర్చుంటారు ఇక్కడ. ఇంకేం పని ఉంటుంది అది చేసినప్పుడు, తర్వాత ఉంటుంది పని. కొత్తిమీర కట్ చేసేసి వేసేసింది చూడండి చక్కగా. ఇక్కడ చూసారా స్లోగా ఎగుతున్నాయి. అసలు గ్యాస్ అన్నది మంట సరిపోవట్లేదండి. అసలు ఎప్పుడో మారుద్దాము అనుకున్నాను, ఒకసారి రెగ్యులేటర్ మార్చాను గ్యాస్ది. అప్పుడు అనుకున్నాను, అప్పటి నుంచి పైన ఇంకొకటి ఉంది, అది కూడా తీసేక 2 కలిపి మార్చేద్దామని చూస్తే ఎక్కడ. ఇప్పుడు గ్యాస్ మార్చాలి, మంటలు సరిగ్గా రావట్లేదు, లేట్ అయిపోతుంది. బాగున్నాయి కదా, కేఎఫ్సీ చాలా బాగా వచ్చింది కదా. మీరు ఇంట్లో చేసుకుంటారా బయట తెచ్చుకుంటారా కమెంట్ చేయండి. బయట నుంచి తెచ్చుకుంటే కనుక మానేసి ఇంట్లో ఇలా రెడీ చేసేసుకోండి చక్కగా. అయిపోయినాయి, తీసుకురామ్మా ప్లేట్లు. అవిని చూసారా ఎంత బాగా వచ్చినాయో, సూపర్ వచ్చినాయి కదండి అసలు కేఎఫ్సీ. అబ్బాబా చూస్తుంటే లుక్ కూడా చాలా బాగుంది. మనం ఫుడ్ కలర్స్ అవి ఏమి వేయం కాబట్టి ఆ కలర్లు ఉండవు, మనకి ఒరిజినల్ కలర్ అది అంతా కూడా. ఎంత బాగున్నదో చూడండి, సూపర్గా. ఇంకా అవ్వలేదమ్మా? అంటే ఇప్పుడు చూసారా నొరవ కింద వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఇంకా లోపల చెమ్మ ఉన్నట్టు కాబట్టి అది ఇంకా పూర్తిగా ఏగిదాకా ఉంచుతుంటా. చూడండి అలాగా చిన్న చిన్న చిట్కాలు నేర్చుకున్నారు అంటే మనం మంచి ఫుడ్ తినచ్చు అనమాట. కొంతమంది పైన ఏగిపోయిందిలే అని తీసేస్తే పచ్చి పీక్కొని తినాల్సి వస్తుంది. చికెన్ అవి బాగా ఉడకాలి. మేము అప్పుడే ఇక్కడ చూసారా ప్లేట్లోకి రెడీ చేసేసుకుంటున్నాము. అన్నిట్లోనే వేసి రెడీగా ఉంచుతుంది అనమాట మాది. అలాగే మీ ఇంట్లో కూడా ఒకళ్ళు వేస్తుంటే తినడానికి ఇలా వెయిట్ చేస్తారా చేయరా? ఆరాటంగా ఉంటుందా ఉండదా? కమెంట్ చేయండి అందరూ కూడానే. నేను మధ్యలో ఇలా క్వశ్చన్స్ అవి వేస్తూ ఉండను, అట్లా ఆన్సర్ అవి ఇస్తూ ఉండాలి. భలే ఉందండి, బాగా వేగినాయి మంచిగా. చూడండి ఎలా ఉంది మధు, లుక్ అయితే ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది కదా. చూడండి ముందే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాడు పీసుల్ని, టపా చక్కగా వాయి తీగానే అలా వేసేస్తుంటా. సూపర్ కదా, రెడీ చేసి పెట్టుకుంటున్నాడు, ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఇదిగో టేస్ట్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో లోపలైతే.
చాలా బాగుందండి. మా పిల్లలు చాలా బాగా చేస్తారు ఇలాంటి అన్నీ. సూపర్. తినమ్మా, చాలా బాగుంది. ఉత్తిదే తినేయచ్చు అనమాట. ఎంత బాగుందో చూడండి. అని సరిపోయా, పర్ఫెక్ట్. అదిరిపోయింది. ఉప్పు అది కూడా ఇందులో స్మెల్ చూసి చెప్పాడా, పర్ఫెక్ట్గా సరిపోయింది. భలే ఉందమ్మా. చూడండి, జ్యూసీగా లోపల చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు సాస్ని అంటుకొని తింటున్నాను చూడండి. ఇప్పుడు ఈ సాస్ తగిలిందంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అది భలేగా అనిపిస్తుంది. అదిరిపోయింది. సూపర్. ఇంట్లో ఇలా చేసుకుని తింటే కొంచెం తృప్తి తీరా తినచ్చు చక్కగా. మేము ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి సేమియాలు వేసాడు కదండి, చక్కగా సేమియాలు అవి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగా అనిపిస్తుందో. కొన్ని సేమియాలు ఓట్స్ అద్ది చక్కగా మంచిగా చేస్తా. చూపించమ్మా. అసలు చాలా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మనకి ఉత్తిదే చేయి పెట్టమ్మా. ఉత్తిదే తినేయాలనిపిస్తుంది. అరే ట్యాప్ ఉండు. బాగుంటుందా? ఉత్తిదే, సాస్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్గా చాలా బాగా మ్యారినేట్ చేసి ఓన్ గానే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. సాస్ కూడా అవసరం లేదు. కావాలంటే నంచుకొని తినచ్చు అంతే.